హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటంటే ఈరోజు నా బర్త్డే అనమాట. సో ఫస్ట్ టైం నైట్ 12ంటికి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. బేసిక్గా నేను తాగుబోతులాగా నిద్రపోతుంది. సో నాకు నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అందుకని ఎప్పుడు 12 దాకా ఆగి సెలబ్రేట్ చేసుకోలేదు. అంటే నాకు అంత ఇంపార్టెంట్ అనిపించదు. నాకు నిద్రపోతే సుఖంగా ఉంటా అనిపిస్తుంది కాబట్టి పడుకొని నిద్రపోయేదాన్ని. ఫస్ట్ టైం ఏంటంటే రాజు కొంచెం శాడిజం చూపించి నన్ను ఈరోజు మేల్కొని ఉండు, ఖచ్చితంగా వీడియో తీయాలని చెప్పాడు. సో వీడియో అనేతలకి మనకి ఎక్కలేని డెడికేషన్ వచ్చింది. అంటే అప్పుడప్పుడు లేండి మనం తీసేది. ఈరోజు లడ్డు బర్త్డే అండి. మొత్తానికి అయితే లడ్డూని విష్ చేయండి అందరు కింద కామెంట్ సెక్షన్ లో. హ్యాపీ బర్త్డే లడ్డు. థ్యాంక్ యూ. ఈరోజు అయితే కనుక లడ్డు బర్త్డే అండి. ముఖ్యంగా ఆ కేక్ కూడా నేనే తయారు చేశాను ఇంట్లో. ఏంటి లడ్డు, ఎలా ఉంది నీ బర్త్డే? బాగుంది రాజు. లడ్డు ఎంతసేపు సిగ్గు లేకుండా అర్సాకు రాజు. నువ్వు రేపు ఇప్పటి నుంచి రేపు 12 దాకా అరవకూడదు నన్ను. సరే లడ్డు. నాకు నమ్మకం లేదు ఈ వీడియో. కొత్త ఫైర్ వస్తుంది, కాలిపోతుంది రాజు. సర్లే లడ్డు. ఫస్ట్ టైం స్నో స్ప్రేనే వాడనోడికి స్నో స్ప్రే ఇచ్చాను. నాకు ఈ స్వామి నాది నేను కొట్టుకుంటానంటే లేదు నేనే కొడతా అని తీసుకున్నాడు. నువ్వు కానీ ఇప్పుడు మర్చిపోయి స్ప్రే చేసా, మర్చిపోయి నువ్వు స్ప్రే చేసావంటే నేను చచ్చిపోతా. వీడియోలో ఎఫెక్షన్ రాలేదు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లడ్డు బర్త్డే సెలబ్రేట్ చేయలేదండి, ఫస్ట్ టైం. సో కేక్ చూడండి ఎలా కనిపిస్తుందో, అది నేనే చేశాను ఇంట్లో. చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది. సో కట్ చేయంగా బర్త్డే రోజు దాన్ని ఏమంటారు, క్యాండిల్ ఆర్పడం ఇష్టం లేక బాంబు బ్లాస్ట్ చేశాను. సో ఈ కేక్ అయితే ఇంట్లో నేనే తయారు చేశాను లడ్డు కోసం. అంటే చూసావు లడ్డు, అది కూల్ కేకో ఐస్ క్రీమ్ కేకో చాక్లెట్ కేకో దేవాలి, కానీ ఇదేంది ఫ్రూట్స్ పెట్టావు? అంటే ఇప్పటికే నువ్వు పందిలా ఉండవు లడ్డు, 5 ఇంకొంచెం పందిలా అవుతావు అనే ఉద్దేశంతో. లేదు, ఈ ఇయర్ నుంచైనా నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు అవ్వాలనుకుని కాయలు పెట్టావేమో అనుకున్నానే నేను. లేదు నీకోసం అంటే నేనే కష్టపడి చేశాను లడ్డు. అది ఇక్కడ అది గమనించు. కావాలంటే కూల్ కేక్ కావాలంటే రేపు కొనిస్తారా 10 కేజీలు తిందు. పంది విశ్వాసం లేని కుక్కవే నువ్వు. ఎందుకు? నీకోసం నేను నా జీవితంలో నా 3 పిల్లల కోసము 30 మంది లవర్ల కోసం చేయని పని నీకోసం చేస్తే. సరే, నా కేక్ నేనే తింటా ఫస్ట్, తర్వాత నీకు పెడతా. డ్రాగన్ ఫ్రూట్ మీద పైనాపిల్ పెట్టావు కదా, సో అది తినేటప్పుడు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. అంటే 1 ఫ్రూట్ 2 ఫ్లేవర్స్ అనమాట. అంతేనా రాజు? ఇంకా అయిపోయిందా నా బర్త్డే? నువ్వు దాని మీద పడకుండా నాకు కొడతావా? నీకు లడ్డు హ్యాపీ బర్త్డే టు యు అనాలా? సరేలే లడ్డు, నిజాలు తీలడు. ఎవరిని నమ్ముకొని పుట్టలేదురా నేను. నా స్ప్రే నేనే చేసుకుంటా. కేక్ కూడా పక్కన పెట్టా నువ్వు తిట్టకుండా. చూడు బాగా గుర్తులడ్డు, వీడియో బాగా వచ్చింది, సూపర్ గా నచ్చింది. కనపన్ను రాజు, దెయ్యం అనుకుంటారు ఎవరైనా చూసి. ఇంత ఎర్రిపప్ప బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరు చేసుకోవట్లేదు. నిజం రాజు, ఇయర్ నేను అసలు నా బర్త్డే డ్రెస్ కూడా కొనుక్కోలేదు. లేదులే లడ్డు, నువ్వు కావాలంటే రెడీ కాలేదా? దానికి బరువులేండి నిద్రమబ్బు. ఏమో ఈసారి నా బర్త్డే నాకు అస్సలు నచ్చలేదు. అయితే మనకు బాగుపడే రోజులు వచ్చినాయి. ప్రతి బర్త్డేకి దీన్ని బాగా చూసుకొని ఆ బర్త్డే అంతా సగం అయిపోయింది ఇయర్ అంతా. అట్లెందుకు అనుకుంటావు లడ్డు, ఇదే నీ బెస్ట్ బర్త్డే ఇప్పటిదాకా. ఎప్పుడైనా నీ బర్త్డే కేక్ కట్ చేయించినాను నేను ఇన్నేళ్ళలో. లాస్ట్ ఇయర్ బర్త్డే, అందుకోసం నా ఇయర్ అంత అడుగుతుంది మనము. లేదులే, నేను ప్రతి ఇయర్ నా బర్త్డేకి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టేట్లో ఉండేదాన్ని. సో ఈసారి ఏ స్టేట్లో, ఒకసారేమో తమిళనాడులో ఉన్నాను, ఒకసారేమో గోవాలో ఉన్నాను. అట్లా అంటే కొంచెం వేరే 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 స్టేట్లో ఉండేదాన్ని. ఫస్ట్ టైము ఇక్కడ ఈ సంవత్సరం బా కాంట్ ఇమాజిన్. వద్దు అన్నట్టుంది. ఏమో ఒకప్పుడు మా నాన్న అనేవాడు, బర్త్డే అంటే అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం జీవితం లేదని గొప్పగా సాధించినప్పుడు మాత్రమే బర్త్డేకి ఎగ్జైట్ అవ్వాలనేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. కానీ ఈసారి బర్త్డే కన్నా ఏదైనా సాధించాలి రాజు నేను. అది అందరు చేసే పడే కదా. లేదు, ఈ బండ మీద కాకుండా ఇంకొంచెం పెద్ద బండ మీద చేసుకుంటావా? షబ్బా. సో ఇది లాస్ట్ 2 years నుంచి నా బర్త్డే చాలా, అంటే ఏమంటారు, బర్త్డే అంటే ఆనందం కాదు రాజు, నాకు దాన్ని ఏమంటారు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ అయినా నేను
నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే కల్లా అన్న ఒక ఓన్ హౌస్ కట్టుకొని దానిలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మేబీ హోప్ ఫర్ ది బెస్ట్. నిజంగా చేస్తానంటావా రాజు? ఏకంగా ఓన్ హౌస్ కి టెండర్ పెట్టినావు లడ్డు. ఒక్క 2 వీడియోలు తీస్తే 2 నెలలు వీడియో తీయలేవు లడ్డు. నువ్వు ముందు అది వదిలేసి బద్ధకం వదిలేసి ఇక్కడ నుంచి నీ బతుకు నువ్వు బతికి నీ ఛానల్ నువ్వు. నేను బద్ధకమ్మా, నేను చేసే పనులు 1% కూడా నువ్వు చేయవు. కానీ నేను వీడియోస్ చేస్తాను కదా, నేను రన్ చేసుకోవడం తెలుసు నాకు. ఓకే, నేను అది తప్పనట్లే, కానీ నేను బద్ధకంతో వీడియోలు తీయట్లేదు అనకు. నాకు కావాల్సిన పనిలో నేను విషయం నీకు తెలుసు. పనులు మనకొని యూట్యూబ్ వీడియోస్ తీయడం పని పెట్టు, అప్పుడు నువ్వు నిజంగా ఇల్లు కట్టుకుంటావు. ఓకే, నేను కూడా సందా ఇస్తా అంత ఇంత 500. ఒకటి గమనించినావా? ఏదో దయ్యం పట్టిన చంద్రముఖి కూర్చోబెట్టినట్టు పెట్టావు అర్ధరాత్రి 12ంటికి తీసుకొచ్చి. ఏంటి నీ చేయి తిరిగినప్పుడు కూడా నీకేం తినిపించలేదు, బర్త్డే రోజు కూడా కనీసం కేక్ కూడా తినిపించలేదు. నువ్వు నాకు ఎప్పుడు తినిపించడం మర్చిపోతావు. ఆ విషయం నాకు ఇప్పుడేంటి ఎప్పుడో తెలుసు. లాస్ట్ టైం కూడా ఒకసారి అట్లాగే జరిగింది. లాస్ట్ టైం కాదు, ప్రతిసారి అదే జరుగుతుంది. లాస్ట్ టైం ఆ రోజు ఏంటబ్బా నువ్వే తినిపించుకొని హ్యాపీ బర్త్డే చెప్పుకో. ఆ రోజు ఎందుకో ఇక్కడ కేక్ కట్ చేసాం, అది ఎవరి బర్త్డేనో నాకు గుర్తు రావట్లా. న్యూ ఇయర్ రోజు నువ్వు నాకు కేకే తినిపించలేదు, అందరికి పెట్టినావు కేకు. నాకు కేకీ లేదని చెప్పి ఏదో ఒక రోజు నీ మీద పాయిజన్ ప్రయోగిస్తావు. అదేమంటే ఎందుకమ్మా చంపేసావంటే నాకు కేక్ పెట్టలేదు సార్ తెలుసా మీకు. లాస్ట్ టైం న్యూ ఇయర్ కి పెట్టలేదు, ఇయర్ బర్త్డేకి పెట్టలేదు. 2024 జూలై 19th, అంటే జూలైలో నా బర్త్డే. జూలై 19th మా అమ్మ చనిపోయింది. సో అందుకని నా బర్త్డే చేసుకునే ప్రతిసారి నాకు ఒక వరస్ట్ ఫీలింగ్ వస్తుంది. అర్థమైందా? సో లాస్ట్ టైము సంవత్సరకం వచ్చేసి జూలై 8 వచ్చింది, కానీ ఈసారి మరీ నా బర్త్డేకి ముందు 2 రోజులు వచ్చింది. నేను ఆలోచిస్తుంది ఏంటంటే కొంపదీస్ ఫ్యూచర్లో నా బర్త్డే రోజు వచ్చిద్దా ఏంటి అని. సో నాకు అస్సలు నచ్చట్లేదు రాజు. నా బర్త్డే మందు మార్చేసేయండి అర్జెంటుగా ఎవరైనా, పెద్ద మనసు చేసుకొని. సర్లే లడ్డు, ఏదో సినిమాలో అమ్మ నీ కడుపులోకి నువ్వు తీసుకుపోయి అంటే వాడు ఆర్యగాడు అట్లా నువ్వు కూడా ఏదో చెప్తులేరా అంతే అంటావా? సర్లే, కొంచెం స్ప్రే చేసుకున్నాను ఆనందపడతా. ఏం చేయాలి? హ్యాపీ బర్త్డే, బై బై.